శ్రీ గురుభ్యో నమః. ఓం నమ శివాయ. మహాశివరాత్రి వ్రత కథ. ఒకనాడు కైలాస పర్వత శిఖరమును పైన పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతీ శివునితో అన్ని వ్రతములలోనూ ఉత్తమమగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరెను. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమును దాని విశేషాలను తెలియపరిచెను. దీనిని మాఘ బహుళ చతుర్దశి నాడు ఆచరించవలనని తెలిసి కానీ తెలియక కానీ ఒక్కమారు చేసినను యమును నుంచి తప్పించుకుని ముక్తి పొందుతారని దాని దృష్టాంతముగా ఈ క్రింది కథను చెప్పాను. ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింసా ప్రవృత్తి గల వ్యాధుడొకడుండెను. అతడు ప్రతిదినము ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రము ఏదేని మృగమును చంపి తెచ్చుచు కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకనాటి ఉదయమున బయలుదేరి అడవి అంతా తిరిగినా ఒక మృగము కూడా దొరకలేదు. చీకటి పడుతున్న ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక వెనుతిరిగెను. దారిలో అతనికొక తటాకము కనిపించెను. ఏవైనా మృగాలు నీరు త్రాగట కోసం అక్కడికి తప్పకుండా వస్తాయని వేచియుండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డముగానున్న ఆకులను కాయలను విరిచి క్రింద పరవేసాగాను. చలికి శివ శివాయని వణుకుచూ విల్లి ఎక్కిపెట్టి మృగాల కోసం వేచియుండెను. మొదటి జామున ఒక ఆడలేడి ఆడజింక నీరు త్రాగుటకు అక్కడికి వచ్చెను. వ్యాధుడు దానిపై బాణము విడువబోగా ఆ జింక భయపడి, వ్యాధుడా నన్ను చంపకము అని మనుష్యవాక్కులతో ప్రార్థించెను. వ్యాధుడు ఆశ్చర్యపడి, మనుష్యుల వలె మాట్లాడు, నీ సంగతి ఏమిటి అని తెలుపమని కోరెను. దానికి ఆ జింక, నేను పూర్వజన్మమున రంభ అను అప్సరసను, హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించట మరచితిని. దానికి రుద్రుడు కోపించి, కామాతురైన నీవు నీ ప్రియుడును జింకలుగా 12 ఏళ్ళు గడిపి ఒక వ్యాధుడు బాణముతో చంపనుండగా శాప విముక్తులవుతురని సెలవిచ్చాను. నేను ప్రస్తుతం గర్భిణిని, అవ్యధను కనుక నన్ను వదులుము. మరొక ఆడజింక ఇచ్చటికి వచ్చును, అది బాగుగా బలిసినది కావున దానిని చంపుము. లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని అతన్ని ఒప్పించి వెళ్ళెను. 2వ జాము గడిచెను. మరొక ఆడజింక కనిపించెను. వ్యాధుడు సంతోషించి విల్లెక్కి పెట్టి బాణం విడువబోగా అది చూచిన జింక భయపడి మానవ వాక్కులతో, ఓ వ్యాధుడా, నేను విరహముతో కృషించి ఉన్నాను, నాలో మేధో మాంసములు లేవు, నేను మరణించిన నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగ జింక ఒకటి రాగలదు, దానిని చంపుము, కానిచో నేనే తిరిగి వస్తును అనేను. వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టెను. 3వ జామున వచ్చెను. వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచియుండెను. అంతలో ఒక మగ జింక అక్కడికి వచ్చెను. వింటితో బాణము విడువబోగా ఆ మృగము వ్యాధిని చూచి మొదటి 2 ఆడజింకలు తన ప్రియురాల్ని తానే చంపినా అని ప్రశ్నించెను. అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి, 2 ఆడజింకలు మరల వచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళినవి నిన్ను నాకు ఆహారంగా పంపుతాయని చెప్పాయని అన్నాడు. ఆ మాట విని, నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చేదను, నా భార్య ఋతుమతి, ఆమెతో గడిపి బంధుమిత్రుల ఆజ్ఞ పొంది మరలి వత్తును అని ప్రమాణము చేసి వెళ్ళెను. ఇట్లు 4 జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురు చూచుండెను. కొంతసేపటికి ఆ 4 జింకలను వచ్చి, నన్ను మొదట చంపుము, నన్నే మొదట చంపమని అనుచు వ్యాధుని ఎదుట మోకరిల్లెను. అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను. దానిని చంపుటకు అతని మనసు ఒప్పలేదు. తన హింసా ప్రవృత్తిపై జుగుప్స కలిగెను. ఓ మృగములారా, మీ నివాసములకు వెళ్ళుము, నాకు మాంసము అక్కరలేదు. మృగములను బెదిరించుట, బంధించుట, చంపుట పాపము. కుటుంబము కొరకు ఇక నేను ఆ పాపము చేయను. ధర్మములకు దయమూలము, దయము సత్యఫలము. నీవు నాకు గురువు, ఉపదేష్టవు, కుటుంబ సమేతంగా నీవు వెళ్ళుము. నేనిక సత్యధర్మమును ఆశ్రయించి అస్త్రములను వదిలిపెట్టుతును అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములను
మృగములకు ప్రదక్షిణమాచరించి నమస్కరించెను. అంతలో ఆకాశమున దేవదుందువులు మ్రోగెను, కుంభవృష్టి కురిసెను. దేవదూతలు మనోహరమగు విమానమును తెచ్చి ఇట్లనిది: ఓ మహానుభావ, శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించినది. ఉపవాసము జాగరమును జరిపితివి. తెలియకయే యామయామనందు పూజించితివి. నీవెక్కినది బిల్వవృక్షము. దాని క్రింద స్వయంభూ లింగమొకటి గుబురులో మరుగుపడి ఉన్నది. నీవు తెలియకయే బిల్వపత్రములను త్రుంచివేసి శివలింగాన్ని పూజించితివి. సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము. మృగరాజా, నీవు సకుటుంబముగా నక్షత్ర పదము పొందుము. ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో ఇట్లనెను: దేవి, ఆ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. 3 నక్షత్రములలో ముందున్న 2 జింక పిల్లలు, వెనకనున్న 3వది మృగి. ఈ మూడింటిని మృగశీర్ష మందురు. దాని వెనుక 2 నక్షత్రములలో ఉజ్వలమైనది లుబ్ధక నక్షత్రము. ఇది శివరాత్రి వ్రత కథ సమాప్తము. ఓం నమ శివాయ.